హలో అండి. ఈరోజు నేను మా డిన్నర్లోకి పొటాటో గ్రేవీ కర్రీ చేశాను. అలానే దీంతో పాటు చపాతీ కూడా చేశాను. ఎక్కువగా చపాతీతో ఇలా పొటాటో కర్రీని ప్రిఫర్ చేశారు కదా, నేను కూడా అలానే చేశానండి. నాకైతే చపాతీతో నాన్ వెజ్ అంటే చాలా ఇష్టం. నాన్ వెజ్లో మెయిన్లీ చికెన్ గ్రేవీ అంటే ఇంకా ఇష్టం అండి. చాలా బాగుంటుంది కదా ఆ కాంబినేషన్. మీకు కూడా అలా నాన్ వెజ్లో చికెన్ అంటే ఇష్టమో లేదో కమెంట్ చేసేయండి. అలానే నేనైతే ఇలా పొటాటో టమాటో గ్రేవీ కర్రీ చేశాను. చూడడానికి కలర్ఫుల్గా ఉంది కదా, అలానే టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. ఈ ప్రొసీజర్లో చేస్తే చాలా ఈజీగా అయిపోతుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. సో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, మీకు కూడా డెఫినెట్గా నచ్చుతుంది. అలానే నేనైతే మా డిన్నర్లోకి ఇలా చపాతీ ఇంకా టమాటో ఆలు కర్రీ అలానే సలాడ్తో కంప్లీట్ చేసేసానని. మీరైతే మీ డిన్నర్లోకి ఏం తిన్నారో కమెంట్ చేసేసేయండి. అలానే నా ఛానల్ని కొద్దిగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అంటిల్ దెన్ బాయ్ బాయ్.